పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి భారతదేశం వివరించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ ప్రకటన చేసింది. కానీ చైనా రాయబారులు మాత్రం పాకిస్తాన్తో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. పాక్ మంత్రితో చైనా రాయబారి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చైనాకు చెందిన పలు మీడియా సంస్థల్లో భారత్ కు వ్యతిరేక వార్తలు రాస్తోంది. పాకిస్తాన్ పై అన్యాయంగా భారత్ దాడి చేసిందంటూ విషం చల్లుతోంది. అయితే భారత్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గామ్ లో భారత్ కు చెందిన 26 మందిని ఉగ్రవాదులు చంపినప్పుడు ఏమయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు.